ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఈగల్ టీం సభ్యులు ఉమ్మడి తనిఖీలు నేడు తెల్లవారుజాము నుండి నిర్వహించారు. ఈ సోదాలలో పలువురు అనుమానితుల వాహనాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీలోని ప్రతి ఇంటిని, ప్రతి కొట్టును, ప్రతి ఒక్క బైకును, ఖాళీ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో నివాసం ఉంటున్న వారి యొక్క ఆధార్ కార్డులు మరియు వాహనాల పత్రాలు పరిశీలించి వివరాలు స్వీకరించారు. పోలీస్ మరియు ఈగల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, సరైన పత్రాలు లేని 31 బైక్లను సీజ్ చేసినట్టు, పలు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అక్రమంగా మద్యం అమ్ముతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మద్యాన్ని సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు, అదేవిధంగా ఒక ఇంటి వెనక తుప్పల్లో ఓ మహిళ గంజాయి మొక్కను పెంచుతున్నట్లు గుర్తించి ఆ మొక్కను పీకి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా అక్రమ రవాణాపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారైన శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు మన ఈగల్ టీము ఐజీ గారైన రవికృష్ణ గారు, అలాగే మన ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు, మరియు ఏలూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన కొమ్మి కిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలను మేము దీంట్లో పెట్టుకొని నూజివీడు సబ్ డివిజన్లో ఎంఆర్ అప్పారావు కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషను చేశామండి. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషను వజ్రప్రహార్ అని మన యొక్క స్టేట్లో ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాల వినియోగం మీద చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేశాము. ఈ ఎంఆర్ అప్పారావు కాలనీలో మేము చేసిన ఈ యొక్క సెర్చ్లో 31 వెహికల్స్ వితౌట్ రికార్డ్స్ లేకుండా వాటిని మేము గుర్తించడం జరిగింది. అలాగే 3 వ్యక్తులని ఇక్కడ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాబ్యాండ్ వైన్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక లేడీని ఆవిడ సస్పెక్టెడ్గా ఒక గంజాయి మొక్కని పెంచుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఆవిడని కూడా అది అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది దీని మీద మేము దర్యాప్తు చేస్తాము. ఏదైతే ఇప్పుడు ఆ యొక్క పెంచుతున్న ఆ యొక్క గాంజా మొక్క ఉందో ఆ గాంజా మొక్కను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు కూడా ఈ విధమైన కోఆపరేషన్ మీరు నుంచి కావాలి.